హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి సేవ ద్వారా నెట్ సెంటర్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న వారితో పాటు కొంతమంది స్పెల్లింగ్ మిస్టేక్లు కరెక్షన్ చేసుకోవడం, కొంతమంది కొన్ని కార్డులలో యాడ్ చేసుకోవడం, అత్తా కూడళ్ల పేర్లు సపరేట్ చేసుకోవడం, ఇటువంటి వారందరికీ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో కొంతమందికి రేషన్ కార్డులు అనేది మంజూరు అయినట్టుగా సంబంధించినటువంటి ఏదైతే సంబంధిత ఇన్ఛార్జ్లు అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. ఎవరికి మంజూరు అయ్యాయి, ఎవరెవరికి పెండింగ్ లో ఉన్న స్టాటస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో క్లియర్ గా తెలుసుకుందామండి. పెండింగ్ లో ఉంటే మరి ఏం చేయాలి, వారి పరిస్థితి ఏంటి, సంవత్సరాల నుంచి రేషన్ కార్డు లేకుండా గ్రామ సభల్లో పనుల్లో దరఖాస్తులు చేసుకున్న వారి పరిస్థితి ఏంటి, జిల్లాల్లో కొంతమందికి మాత్రమే రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే చేయడం జరిగిందండి. స్టాటస్ అనేది ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మొబైల్లో ఏదైతే గూగుల్ క్రోమ్లో ఎఫ్ఎస్సి అనేది సెర్చ్ అనేది చేయండి. ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. దీన్ని సెర్చ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఆహార భద్రత కార్డు తెలంగాణ పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాలకు సంబంధించి. సో ఇందులో మనకు గుడ్ న్యూస్ ఏం చెప్పారు ఏంటంటే, ఎవరైతే యాడింగ్ కోసం ఎదురు చూస్తున్నారో, ఎవరైతే దాంతోపాటు కార్డ్ అనేది అందులో పేరు అనేది డిలీట్ చేసి కొత్త కార్డుల కోసం ఎదురు చూసారో, ఇక్కడ మనకు రేషన్ కార్డు సంబంధించినటువంటి నెంబరు పాత వారికైనా ఉంటుంది కాబట్టి యాడింగ్ చేయడానికి డిలీట్ చేయడానికి ఇక్కడ రేషన్ కార్డు అనేది ఉంది కదా, ఈ నెంబర్ పైన ఇక్కడ మనకు క్లిక్ చేసి ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది రేషన్ కార్డు నెంబరు, దాని తర్వాత వచ్చేసి ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయాల్సి అయితే నెంబర్ టైప్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం సెర్చ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఈ యూనిట్లలో ఎంతమంది మనకు రేషన్ కార్డులో 5 ఉన్నారా, 6 ఉన్నారా, మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉండి కరెక్షన్ కోసం వచ్చామా, లేదంటే మనము ఎవరినైనా యాడ్ చేయడానికి మన కార్డులో తీసుకున్నామా, ఎవరైనా డిలీట్ చేయడానికి తీసుకున్నామా అనేది ఇందులో క్లియర్గా కనిపిస్తుంది అనమాట, చూపిస్తుంది. కొంతమందికి అప్రూవల్ అయితే కావడం జరిగింది, కొంతమంది పెండింగ్లో ఉన్నాయి. జిల్లాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి అయితే ఆల్రెడీ తెలంగాణలో మార్చి 28 తారీఖు నుండే ఈ యాడింగ్ అనేది అయినట్లు అప్రూవ్ అయినట్లయితే మనకు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. కాస్త వీడియో లేట్ అయినప్పటికీ ఒకవేళ మీకు కనుక రేషన్ కార్డులకు సంబంధించి మెంబర్ యాడ్ అయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎవరికైనా, ఎందుకంటే చాలామంది మిగతా వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఉపయోగపడుతుంది. సో ఈ రకంగా మనకు గుడ్ న్యూస్ అనమాట. రాజీవ్ వికాస్ సంబంధించి కూడా అందులో వచ్చేసి రేషన్ కార్డులు అనేది నెంబర్ ఎంట్రీ చేసినప్పుడు అందులో కూడా డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఈ రకంగా అయితే తెలుసుకోవచ్చు. మొత్తం మీద అయితే మన ఫోన్లోనే అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉందా అనేది. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కొంతమందికి మాత్రమే జిల్లాల వారీగా అప్రూవ్ అయినట్లు, మిగతా వారికి స్టాటస్ అనేది పెండింగ్లో ఉన్నట్లయితే చూపిస్తుంది అనమాట. ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ రేషన్ కార్డు సంబంధించి వచ్చినా కూడా మీకు వెంటనే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తానండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.